నీకు దాసులమైతే ఏం వచ్చింది ఆయన? డబ్బుకు దాసులమైతే పైసా మే పరమాత్మ హై. కావాల్సిందని డబ్బు ఇచ్చింది కానీ నువ్వేమిస్తావు నాయన? ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి, అడుక్కోవాలి, మొత్తుకోవాలి. ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు అట్లా ఇస్తావు. అదే పైసలు ఉన్నాయనుకో, అసలు ఎంత బాగుంటుంది దేవా అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి, డబ్బు చుట్టే ఉంటాయి. ఒక మాట చెప్తాను, రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా, బ్రదర్ స్తోత్రం చెప్పండి అందరూ. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే, విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి, సంతోషం, సమాధానం, ఆదరణ, ధైర్యం నీ దగ్గర ఉంటాయి.